చాలా డేంజర్ కేసు అది. మన భారతదేశంలో రేపు, ఎన్డీపీఎస్, పోక్సో ఈ మూడిట్లో ఎప్పుడు ఇరకద్దు. ఎన్డీపీఎస్ డ్రగ్స్ కేసు, ఇంకోటి డ్రగ్స్ పోక్సో అంటే ఎగెనిస్ట్ మైనర్. ఎగెనిస్ట్ ఇప్పుడు మనం మాట్లాడేది ఎగెనిస్ట్ మైనర్ క్రైమ్ చేయదు ఇప్పుడు. ఎగెనిస్ట్ మైనర్ కొన్ని మీకు పోక్సో కేసులలో మీకు కొన్ని బ్యూటిఫుల్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఆ బ్యూటిఫుల్ జడ్జిమెంట్స్లో కూడా ఏంటంటే ఇప్పుడు ఒక బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉంది. ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంటే వాడు ఒక అశ్లీలమైన స్లాంగ్ వాడాడు. సాంగ్ ఆ అమ్మాయి కంప్లైంట్ ఇస్తే పోక్సో కేసు పెట్టి వానికి 7 సంవత్సరాలు జైలు శిక్ష చేశారు. అమ్మాయి మైనరా సార్? అబ్బా. ఇప్పుడు వాడి వాదన ఏముంటుంది అంటే ఆ అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నది. అది సెన్సేషనల్ జడ్జిమెంట్. అది ఆ అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నది, నేనేదో పాట పాడుకున్నా, నేను ఆ అమ్మాయి చూసినా పాడినా గ్యారంటీ ఏముందని వాదిస్తాడు. ఇంకా అదే కదా వైపు వాదన ఇంకేముంటుంది. అది చట్టంలో మీరు ఒక అమ్మాయిని గట్టి ఒక 1 minute స్టేర్ అంటే ఒక రకంగా చూసినా కూడా క్రైమ్. ఒక అమ్మాయి మైనర్ అమ్మాయి జస్ట్ స్టడీయింగ్ ఇంటర్మీడియట్, 2nd year చదువుతుంది ఆ అమ్మాయి. ఆ చదువుతున్నప్పుడు ఏమైంది ఆమెకి అంటే అకార్డింగ్ టు ద కేసు ప్రకారం ఆమెకి ఏదో కడుపు నొప్పి లేచిందంట. ఓకే. కాలేజీకి వెళ్తే కడుపు నొప్పి లేచిందంట. కడుపు నొప్పి లేస్తే దగ్గరలో హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఆమె చూస్తే 9 months ప్రెగ్నెన్సీ. అబ్బా. 12 బాబుకు జన్మనిచ్చింది. బాబు దగ్గర 2.5 kgs ఉన్నాడు. ఓకే. తీరా చూస్తే అప్పుడు హాస్పిటల్ అప్పటికప్పుడు డెలివరీ చేసిన తర్వాత డీటెయిల్స్ రాసుకునేటప్పుడు ఏమైందమ్మా అంటే నా ఏజ్ ఇంత అని చెప్తే ఆమె ఏజ్ చూస్తే 17 years. అబ్బో. ఇప్పుడు ఆ 17 years ఏజ్లో ఇక్కడ ఇప్పుడు కొద్దిసేపు మనం చట్టాన్ని పక్కన పెడితే ఆ 17 years ఏజ్లో ఆమె 9 months బేబీని మోసి ఆమెకు తెలియకుండా ఆమె చెప్పే ఆన్సర్ ఏంటంటే నాకు కడుపు నొప్పి ప్లస్ వచ్చినా అంతే తప్ప నాకు ఏం తెలియదు అంటుంది. అంటే ఒక ప్రెగ్నెన్సీ అనేది నీకు ఒక శరీరంలో ఎన్ని మార్పులు తెస్తుంది అంటే ఆ అన్ని మార్పులు గమనించకుండానే ఉండిపోయినావా? జనరల్గా మాట్లాడదాం కొద్దిగా మనం చట్టాన్ని పక్కన పెడితే ఒక ప్రెగ్నెన్సీ అనేది ఒక ఆడవాళ్ళ శరీరంలో కొన్ని 100 మార్పులు తెస్తుంది. మామూలు మనకి ఏమైనా చిన్న కడుపు నొప్పులు వేసినా భరించలేము, అట్లాంటిది ఒక 9 నెలలు ఒక పాప మైనర్. అదే అంటున్నా, ఒక మైనర్ పెరిగితే సైకలాజికల్ చేంజెస్ ఉంటాయి, తర్వాత ఫిజికల్ చేంజెస్ వస్తాయి, రకరకాలు వస్తాయి. ఆమె ఎంత సింపుల్గా వచ్చి కంప్లైంట్ అని చెప్పింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ తెలిస్తే ఇన్వెస్టిగేషన్లో తర్వాత ఏం చేస్తారు, హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయింది ఆమె. అడ్మిట్ అయిపోయిన తర్వాత బాబుని 2.5 kgs బాబుని 12 బాబుని కన్నది. మళ్ళీ ఇమీడియట్లీ మరి చూస్తే మైనరు బాబుని కన్నది. హాస్పిటల్ వాళ్ళు ఏం చేశారు, ఇమీడియట్లీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కాల్ చేశారు. దెన్ దే స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్కి వచ్చినప్పుడు దాంట్లో ఒక 3 నుంచి 4 ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే విషయం తెలిసి ఆ 3-4 మీద కేసులు పెట్టి అందరిని అరెస్ట్ చేసి జైలు పంపించారు. ఇప్పుడు సామాజిక కోణంలో ఈ విషయాన్ని కనుక చూస్తే ఈ విషయాన్ని కనుక చూస్తే ఒక మైనర్ అమ్మాయి ఒక 4 వ్యక్తులతోనో 3 వ్యక్తులతోనో తిరగటం అనేది అది దేనికి సంకేతం అనేది ఒక పాయింట్. తర్వాత ఆమెకు వచ్చిన ప్రెగ్నెన్సీ విషయం తెలియకుండా 9 నెలలు గడిపి ఇప్పుడు ఒక 12 బాబును కన్నది. ఇప్పుడు ఆ బాబు ఎవరు కొడుకు అనేది 2వ పాయింట్. ఆ బాబు జీవితం ఏముంది, రేపు ఈ అమ్మాయి జీవితం ఏముంది, మొత్తం రికార్డులకు ఎక్కేసింది. మైనర్ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది, ఆమె 2nd year చదువుతుంది. ఆ ఏజ్లో మరి రేపు ఆమె కెరీర్ ఎక్కడ వెళ్ళిపోయింది, సామాజిక పరంగా ఎక్కడ వెళ్ళిపోతుంది, ఆమెతో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వీళ్ళ జీవితాలు ఏముంటాయి. ఇప్పుడు రేప్ కేసు పెట్టారు, రేప్ కేసు పెట్టి అందరిని అరెస్ట్ చేశారు. చట్టం ఏం చెప్తుంది, అందరికీ తెలియని విషయం ఏంటి అంటే మనం చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాం, చట్టం ఏం చెప్తుంది అంటే మైనర్ అమ్మాయిని